దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి అందరి గట్టిగా, హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని మనము చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడి నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 26వ వచనం నుండి 29వ వచనం వరకు. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశము అంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపమున ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. చాలు. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో యేసయ్య త్వరగా రానయ్యున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఎక్కడున్నాడంట? ద్వారము నొద్దనే, నీ తలుపు నొద్ద బయట ఒక వ్యక్తి ఉన్నాడు. తలుపు తీసావు, లోపలికి రావడానికి పెద్ద సమయం పడుతుందా? పట్టదు. సెకండ్స్లో లోపలికి వచ్చేస్తాడు. అలాగే యేసయ్య కూడా త్వరగా రావటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఆయన స్వాస్థ్యమును తీసుకొని వెళ్ళటానికి ఆయన వస్తున్నాడు. వినాలి జాగ్రత్తగా. ఈ లోకములో పుడతాను అని చెప్పాడు యేసయ్య. పుట్టాడే లేదా? పుట్టాడు. ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపాల కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. తిరిగి నేను వస్తాను అని యేసయ్య చెప్పాడు. తిరిగి ఆయన వస్తాడు. ఎవరి కొరకు వస్తాడంటే, యేసు ప్రభువు నిజమైన దేవుడని నమ్మి మనస్సును మార్చుకొని పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపం చేయనని తీర్మానం చేసుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకొని ప్రతి ఆదివారము ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి మందిరానికి వచ్చి వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తున్న వారిని తీసుకొని వెళ్ళటానికి వస్తాడు. తీసుకొని వెళతాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు అక్కడ విందు ఉంటుంది. విడిచిపెట్టబడిన సంఘానికి, అలాగే యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మనటువంటి అన్యులకు భూమి మీద 7 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. ఎత్తబడిన సంఘానికి 7 సంవత్సరాలు మధ్యాకాశములో విందు ఉంటుంది. 7 సంవత్సరాలు విందు అయిపోయిన తర్వాత సంఘమైనటువంటి మనలను దేవుడు భూమి మీదకి తీసుకుని వస్తాడు. ఈ భూమి మీద మన చేత 1 రోజు 2 రోజులు కాదు, 5 సంవత్సరాల పరిపాలన కాదు, 1000 సంవత్సరాలు పరిపాలన చేయిస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. పరిపాలన చేసే రాజకీయ నాయకులు ఎవరు? రాజకీయంలో రాజకీయాలు ఉంటాయి. రాజకీయం అంటే రాక్షసత్వము. ఒకరికి ఒకరు కీడు చేసుకోవటం, ఒకరిని ఒకరు చంపుకోవటం, ఒకరిని ఒకరు కించపరుచుకోవటం, ఒకరిని తొక్కేయటం, ఇంకొకరు పైకి రావటం, ఇది రాజకీయం.
కానీ మనది రాజకీయం కాదు, యాజకీయం, యాజకత్వం, సేవ. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో తగాదులు ఉండవు, గొడవలు ఉండవు, కొట్లాట్లు ఉండవు, సమస్యలు ఉండవు, అక్రమమైన పద్ధతులు ఉండవు. అంత సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరో మనల్ని పరిపాలన చేస్తారనుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు పరిపాలన చేస్తున్నారు మనల్ని. మనమే పరిపాలన చేస్తాము. నీకు ఒక మండలాన్ని అప్పగించవచ్చు దేవుడు, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ భక్తిని బట్టి. ఒక జిల్లాని దేవుడు అప్పగించవచ్చు, లేదా ఒక రాష్ట్రాన్ని దేవుడు నీకు అప్పగించవచ్చు, ఒక దేశాన్ని దేవుడు నీకు అప్పగించవచ్చు. ఇలా 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీద మనం చేస్తాం. చాలా గొప్ప విషయం అది, సరదా కాదు. ఈరోజు రాత్రికి దేవుడు వచ్చాడా, రేపటి నుండే 7 ఏండ్లు విందు మధ్యాకాశములో మనకు ప్రారంభమవుతుంది. కోరిన తిండి 7 సంవత్సరాలు, దేవుడిని స్తుతించడం, కమ్మగా తినటం. 7 సంవత్సరాల విందైన తర్వాత భూమి మీదకి తీసుకొస్తాడు 1000 ఏళ్ళ పరిపాలన. ఈ 1000 సంవత్సరాల పరిపాలన సాతాను శక్తులు పాతాళంలో బంధించబడతాయి. 1000 ఏళ్ళ పరిపాలనకు ముందు హర్మెగిద్దోని యుద్ధము, దానినే 3వ ప్రపంచ యుద్ధం అని కూడా అంటారు. 3వ ప్రపంచ యుద్ధము తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. 3వ ప్రపంచ యుద్ధము జరగటానికి సిద్ధంగా ఉంది. 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత మరలా కొంచెం కాలం వాటిని విడిచిపెడతాడు. మరలా యుద్ధము, గోగు మాగోగు యుద్ధము అంటారు దాన్ని. అది చివరి యుద్ధము. ఆ యుద్ధము తరువాత మధ్యాకాశానికి దేవుడు తీసుకుని వెళ్ళి తీర్పు తీర్చి పరలోక రాజ్యములో ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది నిర్ణయిస్తాడు. మనందరం ఒక చోట ఉండము. ఇప్పుడు నేను మీతో ఉన్నానా, మీ దగ్గర లేరు కదా, మీకు దూరంగానే ఉన్నాను. రేపు పరలోక రాజ్యంలో కూడా నా స్థానము సియోను. సియోనులో అందరూ ఉండరు. వివాహం చేసుకోకుండా సమర్పించుకొని దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికిన సేవకులు మాత్రమే సియోన్లో ఉంటారు, యేసయ్యతో పాటు. పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధంగా జీవించినటువంటి సేవకులైన విశ్వాసులైనా అలా యెరూషలేములో ఉంటారు. మీరు కూర్చుంది యెరూషలేం, బయట ఆవరణ ఉన్నదే అది నూతన ఆకాశం. దేవుని కొరకు హతసాక్షులు అయిపోతున్నారే, చంపబడుతున్నారే, వాళ్ళు ఉంటారు. నూతన భూమి, ఆ గేటు ఉంది, గేటు దగ్గర ఉండటానే నూతన భూమి అంటారు. ఈరోజు దేవుడు వచ్చాడా, రేపు నుంచే మన స్థితిగతులు అన్నీ మారిపోతాయి. దుఃఖం ఉండదు, కన్నీళ్ళు ఉండవు, నిందలు ఉండవు, రోగాలు ఉండవు, సమస్యలు ఉండవు, బాధలు ఉండవు. కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని మనం అనుభవిస్తాం. ఈ విషయాన్ని ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి, బలపరుచుకోవాలి. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉన్నది. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని దేవుడు చెప్పాడు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. అది లేతదై చిగురుస్తుంటే ఏమనుకుంటారంట, వసంతకాలము సమీపంగా ఉన్నది. అలాగే రాజ్యముల మీదకి రాజ్యములు లేస్తూ ఉన్నాయి, అక్కడక్కడ కరువులు కలుగుతూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఒకసారి ప్రపంచం మొత్తాన్ని కదిలించాడు నోవహు టైంలో జలప్రళయం ద్వారా. ఇప్పుడు మరలా ప్రపంచం మొత్తాన్ని కదిలించాడు కరోనా వైరస్ ద్వారా. మామూలు రోగమా? అది భయంకరమైన రోగం. ఇప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నది. దేవుని మహాకృప, మనం చేసిన ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా వరకు దేవుడు విడుదల కలుగు చేశాడు. ముందు ముందు ఇంకా భయంకరమైనటువంటి రోగాలు ఉన్నాయి. ఇవి నా రాకడకు సూచనలు అన్నాడు. ఇలాంటి జరుగుతున్నాయి అంటే దేవుడు ఎక్కడున్నాడని, ద్వారము యొద్ద వాకిట్లోనే ఉన్నాడు. ఒక్క అడుగు లోపలికి చేస్తాడంతే, సెకండ్స్లో. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దేవుడు త్వరగా రానయ్యి ఉన్నాడు అని గుర్తుపట్టి దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు. ఎలా సిద్ధపడాలి చదవండి ఇప్పుడు అక్కడున్న మాట. మార్కు సువార్త 13:33. జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు.
ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు దేవుడు. వాకిట్లోనే ఉన్నాను అంటున్నాడు. ఒకటి, జాగ్రత్తగా ఉండాలి. రెండోది, మెలకువ కలిగి ఉండాలి. మూడోది, ప్రార్థన చేస్తూ ఉండాలి. 3 అనుభవాలు కలిగి ఎవరైతే ఉంటారో దేవుడు వచ్చినప్పుడు వీళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతే పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. 7 సంవత్సరాల శ్రమల కాలం. ఆ తర్వాత దేవుడు పట్టుకొని తీర్పు తీర్చి అగ్నిగుండంలో పడేస్తాడు. అగ్ని ఆరదు, ఆత్మని పురుగు చావదు. ఎన్ని కోట్ల సంవత్సరాలైనా కాలుస్తూనే ఉంటారు. డబ్బులు ఒక వ్యక్తిని తప్పించలేవు. అతని బంగారము అగ్నిగుండం నుంచి తప్పించలేదు. అతను చదువుకున్న చదువు అతను తప్పించలేదు. అతని అందచందాలు, ఆస్తులు పాస్తులు ఏమి పొరపాటునా తప్పించలేవు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వ్రాయించి పాడిస్తూ ఉన్నాడు. ఇందాక ఎవరో ఒక సహోదరుడు పాడుతున్నాడు అగ్నిగుండం అనే పాట. అసలు ఆ పాట మన పాటేనా అనిపించింది. ఆ పదాలు వింటున్నప్పుడు నాతోనే డైరెక్ట్ దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపించింది. అంటే ఆ పాటలో అంత ఉపదేశం ఉన్నది, అంత మంచి పాట. అలా పాటలు పాడుతున్నప్పుడు దేవుడు పాటల ద్వారా మాట్లాడతాడు. వెంటనే మనం సరి చేసుకున్నప్పుడు గొప్ప దీవెన. త్వరగా రానై ఉన్నాడు, 3 కార్యములు కలిగి ఉండండి అంటున్నాడు దేవుడు. ఒకటి, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ఏం చేయాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అని గమనించినట్లయితే చదవండి. లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే, ఒక్క నాణ్యం పోగొట్టుకున్నట్లయితే ఆమె దీపము వెలిగించి, ఆవిడ దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు ఆవిడ చాలా సంతోషిస్తుంది. తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఒక స్త్రీకంట 10 వెండి నాణ్యాలు ఉన్నాయంట. 10 వెండి నాణ్యాలలో ఒకటి పోగొట్టుకుందంట. ఇంకెన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. అమ్మయ్యా, ఒకటే కదా పోయింది, 9 ఉన్నాయి కదా చాలే అనుకోవటల్లా. అప్పుడంట ఆవిడ దీపం వెలిగించింది, స్వీపిరి తీసుకుంది. ఆ చీపురు ఎట్లా ఊడ్చగానే ఆ నాణ్యం ఒకసారి గల్లుమని అలా బయటకు వచ్చేసింది. ఆ నాణ్యం తీసుకొని తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి చూపించి, ఈ నాణ్యం పోయింది, మరలా నాకు దొరికింది, సంతోషముగా వాళ్ళకి చెప్పిందంట. వాళ్ళు కూడా సంతోషించారంట. చాలా జాగ్రత్తగా గమనించండి. స్త్రీ అంటే సంఘము, సంఘము అంటే మనమే. నాణ్యము పోగొట్టుకున్నదంట. రూపాయి కాయిను లేదా ₹10 కాయిను, 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి కదా, తెలుగులో దాన్ని నాణ్యము అంటారు, ఇంగ్లీషులో కాయిన్ అంటారు. ఇక్కడ నాణ్యము అంటే తలాంతులు అని అర్థం. 10 కాయిన్స్ ఉన్నాయి, ఒక కాయిన్ పోగొట్టుకుంది ఆవిడ. దొరికేంత వరకు జాగ్రత్తగా వెతికిందంట. సంఘమైనటువంటి మీరు కూడా కాయను పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారేమో, నాణ్యాన్ని పోగొట్టుకున్నారేమో. పాట పాడటం తలాంతు, పరిచర్య చేయటం తలాంతు, అనేక మందికి దేవుని మాటలు చెప్పి దేవుని యొద్దకు నడిపించటం తలాంతు, దేవుని మందిరానికి ఇవ్వటము తలాంతే, ఉపవాసం ఉండటము తలాంతు, సంఘము కొరకు ప్రార్థన చేయటము తలాంతే, వాయిద్యాలు వాయించటము తలాంతే. తలాంతులు ఇస్తున్నాడు. ఎందుకు ఈ తలాంతులు ఇస్తాడు అంటే, ఈ తలాంతులను ఉపయోగించి సేవను మనం అభివృద్ధి చేయాలి, దేవుని రాజ్యాన్ని మనం విస్తరింప చేయాలి, జనాల మధ్యలోకి తీసుకుని వెళ్ళటానికి నీకు వరాలు ఇస్తున్నాడు, తలాంతులు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ వరము, విశ్వాసము వరము, దర్శనము చూడటం అనేది వరము, సమయానుకూలముగా సమయోచితముగా మాట్లాడటం అనేది, ఆలోచించటం అనేది వరము, అద్భుతాలు చేయటం అనేది వరము. 9 వరాలు ఉన్నాయి, 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆవిడ వరాలు కావచ్చు, తలాంతులు కావచ్చు, లేదా 2 కావచ్చు, పోగొట్టుకున్నది.
పోగొట్టుకున్నప్పుడు ఆ స్త్రీకి దుఃఖం వచ్చింది. నీవు కూడా దేవుడిచ్చిన వరాలు లేదా తలాంతులు పోగొట్టుకున్నప్పుడు నీ జీవితంలో దుఃఖం ఎదురవుతుంది. ఎందుకు మాకు ఈ దుఃఖము, మాకెందుకు ఈ బాధ, మాకేంటి ఈ వేదన, మాకెందుకు ఈ కన్నీళ్ళు అని అనుకుంటూ ఉంటావు నీవు. ఆ పోగొట్టుకున్నటువంటి వరాన్ని లేదా పోగొట్టుకున్న తలాంతులు మరలా నువ్వు పొందుకున్నప్పుడు నీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచండి. ప్రజలాడు హల్లెలూయా. అలాగే నీతో ఉన్నటువంటి వారు, నీ ఇంటిలో ఉన్నవారు కూడా నిన్ను బట్టి వాళ్ళు సంతోషిస్తారు. అయితే ఆ స్త్రీ పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని ఎలా సంపాదించుకుంది? ఆ వెదికేటప్పుడు ఏమేమి వాడుకున్నది ఆవిడ? ఒకటి, దీపాన్ని వెలిగించిందంట, చీపురు తీసుకొని ఊడ్చిందంట. నువ్వు పోగొట్టుకున్నటువంటిది మరలా నువ్వు పొందుకోవాలంటే దీపాన్ని వెలిగించాలి. దీపం అంటే మనోనేత్రాలు, నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. మనోనేత్రాలు వెలిగించబడితే ఏం జరుగుతుందో తెలుసా? మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని నీకు తేటగా అర్థమైద్ది. నువ్వు ఏది మనసులో అనుకొని వస్తావో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా నీతో మాట్లాడతాడు. కలలో దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలు, దర్శనంలో దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలు, తోటి సహోదరుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలు, లేదా స్వరము ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయాలు, నీ ఆలోచన ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడే, ఆ మాటలు తేటగా నీకు అర్థమవుతూ ఉంటాయి. ఎన్నో వేల మంది నాతో చెప్పారు ఈ మాట. అనేక సంఘాలు సేవ చేస్తున్నాను కదా, మేము ఇలా అనుకొని వచ్చామన్నా క్లియర్గా మీరు అదే వాక్యం చెప్పారన్నా అని. అసలు నా ద్వారా దేవుడు మీతో మాట్లాడక మునిపే నీకే చెప్పేస్తాడు. నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటున్నావు అనేది నీకే క్లియర్గా అర్థమైద్ది. మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు, మనోనేత్రాలు మోయబడినప్పుడు దర్శనంలో దేవుడు మాట్లాడినా, కలలో దేవుడు మాట్లాడినా, దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడినా, తోటి సహోదరుల ద్వారా దేవుడు మాట్లాడినా, స్వరము ద్వారా దేవుడు మాట్లాడినా నీకేమీ అర్థం కాదు. పాస్టర్ గారు కావాలని వాక్యం చెబుతున్నాడు అని అనుకుంటావు నీవు. మనోనేత్రాలు మోయబడితే ఏం జరిగిందో తెలుసా? హృదయం మీదంట కొవ్వు ఏర్పడిద్దంట. అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన కళ్ళు మోయబడతాయి, ఆత్మ సంబంధమైన చెవులు మోయబడతాయి, ఆత్మ సంబంధమైన హృదయం మోయబడుతుంది. దేవుడి కార్యాలు కళ్ళతో చూస్తుంటారు, దేవుడి మాటలు చెవుతో వింటుంటారు, హృదయంలో ఆలోచించరు. ఎదుటి వాళ్ళు చెప్తున్నా మనకు అర్థం కాదు. ఆత్మనేత్రాలు మోయబడినప్పుడు పరిస్థితులు ఇలా ఉంటాయి. మనోనేత్రాలు వెలిగించబడితే ఒకరు నీకు చెప్పవలసిన అవసరం లేదు, క్లియర్గా నీకే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య ముసలాయన రూపంలో వస్తాడు. తెల్లని వస్త్రాలు వేసుకుంటాడు, తెల్లని వెంట్రుకలు, తెల్లగా ఉంటాడు, వస్తాడు. నా దగ్గరికి వచ్చి చాలాసార్లు మాట్లాడతాడు. అక్క నా దగ్గరికి వచ్చి, అయ్యా తెల్లవారుజామున 3 గంటలకి ముసలాయన వచ్చాడయ్యా అంది. ఏం చెప్పాడు అన్నాను. రాబో దినాల్లో ఈ పరిచర్యను గొప్పగా దీవిస్తున్నాను ఇలా చెప్పాడయ్యా అంది. నేను నవ్వి అన్నాను, నాకు చెప్పున్నాడు ఆల్రెడీ అన్నాను. మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు క్లియర్గా అర్థమైపోద్ది. ఒకసారి వచ్చింది, తెల్లవారుజామున ముసలాయన వచ్చాడయ్యా 3 గంటలకి, పెద్ద ఆయన చెప్పు ఏంటన్నాను. ఏదో ప్రమాదం రాబోతుందంట అయ్యా చెప్పాడయ్యా అని. నాకు కూడా చెప్పున్నాడు, ప్రార్థన చేద్దాం దేవుడు తప్పిస్తాడన్న. తప్పించాడు. బుధవారము నేను ఓ పాస్టర్ గారి యొక్క మందిరంలో అన్నప్రాసన కూడికి చేయడానికి వెళ్ళిన వాళ్ళ పాపది. గురువారం తెల్లవారుజాము 4 గంటలకు వచ్చాము. మేము వెళ్ళి పడుకున్నా. ఉదయాన్నే 5 గంటల టైంలో నాకు కలలో ఒక పెద్ద సాతానుగాడు, వాడు ఇంచుమించుగా సగం తాడి చెట్టు అంత ఎత్తున్నాడు, వాడు నల్లగా ఎత్తుగా ఉన్నాడు. వాడు అక్కడ నిలబడి ఉన్నాడు ఎంట్రన్స్లో. వాడు ఏం చెప్తున్నాడంటే, వాడితో పాటు సాతాను శక్తులు చెప్తున్నాడు, నేను వేల వేస్తాను, వేల వేయగలి మీరు అందరు రండి, మనందరం కలిసి సంఘం నాశనం చేద్దాం అని చెప్తున్నాడు సాతానుగాడు. నాకు ప్రభు బయలుపరిచాడు. వెంటనే నిద్రలోంచి లేచాను. నాకు అర్థమైంది, ఓహో ఏదో ప్రమాదం రాబోతున్న సంఘానికి. సంఘం అంటే మీరే, అంటే మీ కుటుంబాలలో ఏదో సమస్యలు పెట్టి మిమ్మల్ని బాగా పాడు చేయాలని, ఏమి దేవుడు, ఏం ప్రార్థన, ఏం మందిరం అని చెప్పి చర్చి మానేసి, మందిరం మానేసి, దేవుని విడిచిపెట్టి లోకంలోకి, పాపంలోకి ఈడ్చుకొని పోయి నాశనం చేయాలని సైతాన్ ప్లాన్. వెంటనే ఆ రోజు నేను అక్క ఫోన్ చేసి చెప్పాను. అక్క అంటే, అయ్యా నాకు కూడా ప్రభువు చెప్పాడయ్యా, నాకు కూడా అర్థమైందయ్యా, సంఘానికి ఎదు కీడు రాబోతుందయ్యా అని అక్క కూడా చెప్పింది. అప్పుడు వెంటనే నేనేం చెప్పాను తెలుసా? సేవకులందరూ ఉపవాసం ఉండన్నాను. ఆ గురువారం నుండి ఈరోజు వరకు సేవకులందరూ ఉపవాసంలో ఉన్నారు, నేను ఉపవాసంలో ఉన్నాను. ఉపవాసం ప్రార్థన చేశాం. అప్పుడు అక్క నాతో చెప్పింది, అయ్యా ఓ పెద్ద పాము వచ్చిందయ్యా,
దాన్ని కొట్టండి అంటున్నావు, మేము వెంటనే కొట్టడానికి కర్రలు తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాము సేవకులందరమే. అది భూమిలోకి వెళ్ళిపోయింది కనపడకుండా. దేవునికి స్తోత్రం అన్నాను. నాకు ఎలా బయలుపరిచాడంటే, నేను ప్రార్థన చేసుకుంటూ నా ముందు వచ్చి నిలబడ్డాడు పెద్ద సాతానుగాడు, గొలుసు తీసుకొచ్చాడు నన్ను బంధించడానికి. నేను ప్రార్థన చేస్తున్నా, దర్శనం వాడు నాకు కనపడుతున్నాడు. అప్పుడు ప్రభు నాతో ఏమన్నాడంటే, వాడు వచ్చాడు, కొట్టువాడిని, కొట్టి తరిమే, పడగొట్టువాడిని అంటున్నాడు. వెంటనే నా చేతికి ఒక కత్తి ఇచ్చాడు యేసయ్య. వాడిని పొడిసి నరికి అవతల పడేశాను. సైతాను అదే పారిపోవటం వెళ్ళిపోయాడు. ప్రభు అన్నాడు, ఆ కీడు తొలగిపోయింది, సంఘం మీదకి రాకుండా అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. చూడండి, మనోనేత్రాలు వెలిగించబడితే మన జీవితంలో జరగబోయే కీడేంటి, జరగబోయే మేలేంటి మనకు అర్థమైపోద్ది. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. సాతాను ద్వారా ఏదైనా కీడు రాబోతుందా నీకు తెలిసిపోద్ది. వెంటనే ప్రార్థన చేసుకుంటావు, దేవుడు తప్పిస్తాడు. దేవుడి ద్వారా మేలు జరగబోతుందా దేవుడు చెప్తాడు. ఇంకా బాగా ప్రార్థన చేసుకుంటావు, సరి చేసుకుంటావు, ఆ మేలు నీ జీవితంలో జరిగిద్ది, నువ్వు గొప్పగా దీవించబడతావు. మనోనేత్రాలు మోయబడినప్పుడు నీ కుటుంబానికి ఏ మేలు జరగబోతుంది, సాతాను ద్వారా ఏ కీడు జరగబోతుంది, దేవుడి ద్వారా ఏ మేలు జరగబోతుంది నీకు అర్థం కాదు. ఒక వ్యక్తిని సాతానుగాడు నాశనం చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మనోనేత్రాలు మోస్తాడు. మనోనేత్రాలు మోయబడితే దేవుడి కార్యాలు కంటికి కనపడవు, దేవుడి మాట నీ చెవికి వినపడదు, నీ హృదయంలో అసలు దేవుని గురించి ఆలోచించలేవు. అట్లా గుడ్డితనంలో పెట్టేస్తాడు. నీకు అసలు ఏమి తెలియకుండా చేస్తాడు, జీవితాన్ని నాశనం చేస్తాడు. ఏదో ఒక భయంకరమైనటువంటి విపత్తు జరిగిపోయేంత వరకు కూడా మనకు తెలియదు. తర్వాత జరిగిన తర్వాత ఎంత ఏడ్చి ప్రయోజనం ఉంది? అందుకని చాలాసార్లు చెప్పాను, మరలా నేను చెప్తున్నాను. సేవకులమని మేమైనా, విశ్వాసులని మీరైనా, మనోనేత్రములు నా చక్కగా వెలిగించు ప్రభుని ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు నీకు తేటగా అర్థమవుతాయి. నేను చెప్పక మునిపే నీకు కలలో రాత్రి దేవుడు చెప్పుంటాడు. ఎక్కడికి రాగానే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. వెంటనే నీకు అర్థమైపోతుంది, రాత్రి కలలో దేవుడు నాకు చెప్పున్నాడు, దైవజనుడు ద్వారా దేవుడు తేటగా మాట్లాడాడని. దానిని బట్టి దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడతాడు అని నీకు అర్థమైద్ది. మనోనేత్రం వెలిగించబడితే, మనోనేత్రాలు మోయబడితే నేనే కావాలని వాక్యం చెబుతున్నాను నువ్వు అనుకుంటావు. చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక ఆ స్త్రీ 10 వెండి నాణ్యాలు ఉంటే ఒక నాణ్యాన్ని పోగొట్టుకుందంట. జాగ్రత్తగా వెతికి ఆ నాణ్యాన్ని సంపాదించుకుంది, పొందుకున్నది. కనుక సంతోషించింది. ఆవిడతో ఉన్నవాళ్ళు సంతోషించారు. ఎలా జాగ్రత్తగా వెతికి సంపాదించుకుంది ఆవిడంటే, దీపాన్ని వెలిగించింది. నీ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు నువ్వు పోగొట్టుకున్న వరము, నువ్వు పోగొట్టుకున్న తలాంతి ఏంటో నీకు అర్థమైద్ది. ఒకప్పుడు నేను బాగా పాట పాడేవాడిని అని చెప్తారు కొందరు. ఇప్పుడేమైంది? ఎందుకో వాయిస్ అనుకూలించట్లేదు. ఎందుకు అనుకూలించట్లేదు? నువ్వు పోగొట్టుకున్నావు ఆ తలాంతు. ఒకప్పుడు నేను బాగా పరిచర్య చేసేవాడిని. ఇప్పుడేమైంది? ఆ తలాంతుని దేవుడు నీకు ఇచ్చాడు, పోగొట్టుకున్నావు నీవు. ఒకప్పుడు నేను ఉపవాసాలు బాగా ఉండేదానిని, గంటల మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే వ్యక్తిని. ప్రార్థన చేస్తే అనేక మంది జీవితాల్లో కార్యాలు కూడా జరుగుతాయి. నమ్ముటి నీ వల్ల నమ్ము అని సమస్య సాధ్యం అన్నాడు కదా, జరుగుతాయి. ఇప్పుడేమైంది? ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నా. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే నా మీద నాకే డౌట్ వస్తుంది, దేవుడు వింటాడంటావా అని. అంటే విశ్వాసం ఉండట్లేదు. విశ్వాసమైన వరాన్ని పోగొట్టుకున్నావు. కొత్తగా మనసును మార్చుకుని బాప్తీసం తీసుకున్నప్పుడు ఎంత భక్తిగా ఉన్నావు, ఎంత రోషంగా ఉన్నావు, ఎంత వైరాగ్యంగా ఉన్నావు, ఎంత పట్టుదల కలిగి ఉన్నావు, ఎంత బాగా బైబిల్ చదివావు, ఎంత బాగా ప్రార్థన చేసావు, ఎంతమందికి సువార్తను ప్రకటించావు, ఎంతమందికి బాప్తీసాలు ఇప్పించావు, ఎంత బాగుండేదానివి, ఎంత ఆసక్తి కలిగి ఉండేవాడివి. ఈరోజు అది లేదంటే అర్థమేంటి తెలుసా? దేవుడిచ్చిన వరాలు, తలాంతులు, లేదా దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. అందుకని సంతోషాన్ని కూడా పోగొట్టుకున్నావు. మరలా జాగ్రత్తగా వెదకి పోగొట్టుకున్న వరాలు, పోగొట్టుకున్న రక్షణ భాగ్యాన్ని, పోగొట్టుకున్న తలాంతులు, పోగొట్టుకున్న ఆత్మఫలాలు మరలా ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో మరలా దేవుడు నిన్ను సంతోషంతో నింపుతాడు. నీ ద్వారా నీ కుటుంబం మొత్తాన్ని దేవుడు సంతోషంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఆ పోగొట్టుకున్న దాన్ని జాగ్రత్తగా నువ్వు మరలా సంపాదించుకోవాలి అంటే జాగ్రత్తగా వెదకాలి. ఎలా వెదకాలంటే, ఒకటి దీపం వెలిగించాలి, అంటే మనోనేత్రాలు నీకు వెలిగించబడాలి. రెండోది ఏం చేసిందంట? స్వీపిరి తీసుకొని అలా ఊడ్చిందంట.
స్వీపిరి అంటే వాక్యానికి సాదృశ్యం, వాక్యానికి సాదృశ్యం. అప్పుడప్పుడు మీకు తగులుతూ ఉంటుంది వాక్యం, తగలంగానే అబ్బా అంటారు. ఏది అప్పుడప్పుడు ఏదన్నా నీవు కసువుడుస్తున్నప్పుడు పిల్లలు ఏదైనా గోల్ చేస్తున్నారు అనుకో, చేతులు ఇంకేం లేదు, ఏముందిక చీపిరి ఉంది, పెట్టామని చీపిరి చేస్తారు. చీపిరి దెబ్బ పడంగాలినప్పుడు సెట్ అవుతారా పిల్లలు? చిన్నపిల్లప్పుడు మేము తెగొట్టుకునేవాళ్ళం, నేను మా అక్క మా తమ్ముడు, వాళ్ళిద్దరు ఒక పార్టీ నేను ఒక పార్టీ, వాళ్ళిద్దరిని కొట్టేవాడిని, కొట్టి పారిపోయేవాడిని. మా అమ్మ ఇంట్లోకి వచ్చిన తర్వాత మౌనంగా ఏం చేసిద్దంటే మౌనంగా ఉండిద్ది, తలిపేసి గడిపెట్టిద్ది. ఇక చీపిరి తీసుకునేది, చీపిరో లేకపోతే తెడ్డు అంటారు, ఆ తెడ్డు ఏదో ఒకటి తీసుకుని ముగ్గురు కొట్టేది. ఎక్కువగా చిన్నప్పుడు దేవుడి దేవల నన్నే బాగా కొట్టేవాడు, ఎందుకంటే నేను బాగా అలరోడిని, చాలా మంచివాడిని. ఎంత మంచివాడిని అంటే రోజుకు 4-5 తగాదాలు తీసుకొచ్చేవాడిని, అంత మంచి పిల్లవాడిని నేను. మా అమ్మ అనేది ఎన్నిసార్లు అందో, నా కడుపు నీడు చెడబుట్టాడు, నా పొరుగు తీస్తున్నాడు, నేను ఎవరి మీద తగాదలకి వెళ్ళను, తగాదలాడటం నాకు చేత కాదు, ఈడు రోజుకు 4-5 తగాలు తీసుకొస్తున్నాడు, దేవా ఈయన ఎందుకు ఇచ్చావే, నాకు ఇలాంటి పనికిమని నుండి ఇచ్చేవేది అనేది, వాడిని మార్చయ్యా నా చేత కావట్లేదు అని వాడు నా కోసం ఎక్కువ ప్రార్థన చేసేది. దేవుడి దయ వల్ల నేనే ఎక్కువ దీవించబడ్డాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చీపిరితో వాయించేది. అలాగే వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే అది ఆత్మ సంబంధం. అర్థం ఏంటి తెలుసా? దాన్ని చీపిరి దెబ్బలు అంటారు. చీపిరితో వేయగానే చురుకుమనిది కదా, అలాగే వాక్యం ఒకసారి నీకు తగలగానే చురుకుమనిద్ది, బాధ అనిపించింది. చీపిరి దెబ్బ తగిలినప్పుడే నాణ్యం బయటకు వచ్చింది, దొరికింది. వాక్యము దెబ్బ నీకు తగిలినప్పుడే అప్పుడు నీలో ఉన్న పాపం బయటకు వచ్చింది. ప్రజలాడు హల్లెలూయా. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావు, లేదా నువ్వు పోగొట్టుకున్న నాణ్యం ఏంటో నీకు తెలిసిపోద్ది. ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో ఎలాంటి వరాలు కలిగి ఉన్నావు, ఎలాంటి తలాంతులు కలిగి ఉన్నావు, ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నావు, ఒకప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు, ఎంత భక్తిగా ఉన్నావు, ఎంత యథార్థంగా ఉన్నావు, ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత రోషంగా ఉన్నావు. ఈరోజు అవన్నీ పోగొట్టుకున్నావు. ఏం పోగొట్టుకున్నావు అనేది ఇప్పుడు స్వీపిరి ద్వారా ఓడ్చగానే నాణ్యం బయటకు వచ్చినట్లుగా ఇప్పుడు స్వీపిరి అనే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీకు అర్థమవుతుంది, నిజమే కదా, నేను పోగొట్టుకున్నాను, దేవుడిచ్చిన తలాంతులు పోగొట్టుకున్నాను, వరాలు పోగొట్టుకున్నాను, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నా, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నాను. ఒకప్పుడు బాగా బైబిల్ చదివేవాడిని, చదివేదానిని, ఇప్పుడు బైబిల్ చదవటం లేదు. ఒకప్పుడు అనేక మంది దేవుని మాటలు చెప్పి అనేక మందిని దేవుని ఎదుగు నడిపించా, ఇప్పుడు ఎవరికి దేవుని మాటలు చెప్పటం లేదు, పోగొట్టుకున్నాను అని. ఇప్పుడు వాక్యము ద్వారా స్వీపిరి అనే వాక్యము తగలగానే ఇప్పుడు నీకు నువ్వు పోగొట్టుకున్న కాయన మరలా నీకు గుర్తుకు వస్తుంది. దేవునికి స్తోత్రం, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనుక ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎక్కడున్నాడంట? వాకిట్లోనే ఉన్నాను అంటున్నాడు. అయితే మీరు సిద్ధముగా ఉండండి, మిమ్మల్ని తీసుకుని వెళతా పరలోక రాజ్యానికి అంటున్నాడు. సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఏం చేయాలి? నువ్వు పోగొట్టుకున్న తలాంతులు, వరాలు మరలా జాగ్రత్తగా వెదిగి పొందుకోవాలి. ఎలా వెదకాలి? నా మనోనేత్ర చక్క వెలిగించయ్యా అని. అలాగే స్వీపిరి ద్వారా, స్వీపిరి అంటే వాక్యాన్ని చదివి వాక్యాన్ని వినటం ద్వారా నువ్వు పోగొట్టుకున్నటువంటి వరాలు, తలాంతులు ఏంటో జాగ్రత్తగా వెదికి మరలా నువ్వు పట్టుకోగలవు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం వరకు. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, దేవుణ్ణి వెదకాలి జాగ్రత్తగా. చాలా జాగ్రత్తగా గమనించండి. అదేంటి? దేవుణ్ణి వెదికేగా మేము వచ్చాము అంటారు. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మీ జీవితాలలో మీ అందరితో దేవుడు లేడు, కొందరితో దేవుడు ఉన్నాడు, కొందరితో లేడు. నాకు తెలుసు. ఎవరితో ఉంటాడు, ఎవరితో ఉండడంటే ఎవరైతే పాపము చేస్తూ ఉంటారో వాళ్ళతో దేవుడు ఉండలేడు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉంటే ఆ ప్రశాంతత వేరుగా ఉంటుంది, ఆ సంతోషం వేరుగా ఉంటుంది, సమాధానం వేరుగా ఉంటుంది. అప్పులు ఉన్నా, రోగాలే ఎదురవుతున్నా, సమస్యలు ఎదురవుతున్నా కంగారు పడవు, ధైర్యంగా ఉంటావు దేవుడు నీతో ఉన్నప్పుడు. అదే గుర్తు. పాపము చేయమని సాతాను శోధిస్తున్నా పాపము చేయవు, పరిశుద్ధంగానే ఉంటావు దేవుడు నీతో ఉన్నప్పుడు. దేవుడు నీతో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తూ ఉంటాడు, ఓదారుస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు, తృప్తిపరుస్తూ ఉంటాడు, సాధ తీరుస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. దీనిని బట్టి దేవుడు నీతో ఉన్నాడా లేడా
జాగ్రత్తగా వెదుకు, మనోనేత్రాలు వెలిగించి వెదకు, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, వాక్యపు వెలుగులో గమనించుకో, దేవుడు నీతో ఉన్నాడా? ఇదిగో నీకు ఇష్టం లేని పాపం ఏదైనా నాలో ఉన్నదా? నువ్వు నన్ను విడిచిపెట్టినట్లుగా నాకు అర్థమవుతుంది. అందుకని నాకు ఈ సమస్యలు, మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆశీర్వాదం లేదు, చిరాగ్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. నువ్వు నాకు దూరం అయ్యావు నాకు అర్థమవుతుంది. ఎందుకు నాకు దూరం అయ్యావు? నీకు ఇష్టం లేని పాపం ఏమైనా చేశానా? నా చూపుల ద్వారా కానీ, నా మాటల ద్వారా కానీ, నా ఆలోచన ద్వారా కానీ, నా ప్రవర్తన ద్వారా కానీ నీకు ఇష్టం లేని ఏమన్నా మాటలు ఉన్నాయా? నీకు ఇష్టం లేని ప్రవర్తనలు ఉన్నదా? చూపించు, సరి చేసుకుంటా. నీకు ఇష్టం లేని వాటిని నేను చేయను అని ఎప్పుడైతే దేవుడు నువ్వు అడుగుతావో, దేవుడు నీతో మాట్లాడతాడు. దర్శనం ద్వారా, కళ ద్వారా, వాక్యము ద్వారా, తోటి సహోదరు ద్వారా. వెంటనే నువ్వు నీలో ఉన్న పొరపాటుని ఒప్పుకొని విడిచిపెడితే, అతిక్రమణ దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. ఒప్పుకొని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో వెంటనే దేవుడు నీకు దగ్గరగా వస్తాడు. దేవుడు నీకు దగ్గరగా వచ్చాడంటే ఆయన సర్వ సంపదల గని, అన్ని సంపదలు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధి సముఖము దగ్గరగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ చదువు యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, పవిత్రుడవై అంటే పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను మరలా నువ్వు వెదకి జాగ్రత్తగా పొందుకున్నప్పుడు యథార్థతను పోగొట్టుకున్నావు అంటే వాక్యానుసారంగా బ్రతకడం అనేది పోగొట్టుకున్నావు. యథార్థమైన జీవితం నాకివ్వండి, పరిశుద్ధమైన జీవితం నాకివ్వండి అని ప్రార్థన చేసుకొని పరిశుద్ధతను, యథార్థతను నువ్వు మరలా సంపాదించుకోవాలి. అప్పుడు దేవుడు నీతోనే ఉంటాడు. ఉండి ఎలా దీవిస్తాడంట? చదువు తర్వాత. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. తుదకు నువ్వు మహాభివృద్ధి చెందుతావు. గట్టిగా చెప్పకూడదు, దేవుని నామమున మహిమపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఒక ప్రార్థన ప్రతిరోజు నువ్వు చేసుకో. ఏంటో తెలుసా? ప్రభువా నాకు ఏం వద్దు, ఎల్లప్పుడూ నాలో ఉండయ్యా. నీకు ఆయాసకరమైనటువంటి మార్గాలు నాలో ఏమున్నాయో, నీకు ఇష్టం లేని పద్ధతులు, అలవాట్లు, ఆచారాలు నాలో ఏమున్నాయో కాల్చివేయి. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మార్చు, నన్ను ఆశీర్వదించయ్యా అని అడుగు. దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఇది. నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నీ దీవెన కొంచెముగా ఉన్నా, నీ ఉద్యోగం చిన్న ఉద్యోగమైనా, వ్యాపారం చిన్న వ్యాపారమైనా, ఇల్లు చిన్న ఇల్లు అయినా, చిన్న దీవెనైనా, నీ స్థితి కొంచెమైనా, చిన్న జీతమైనా రాబోద్దుని ఎలా దీవిస్తాడంట? గొప్ప అభివృద్ధిలోకి తీసుకొని వెళతాడంట. స్కూల్లో పెట్టుకుంటా ఉండేవాళ్ళం ప్రార్థన. ఎంతమంది వచ్చారా? ఒక 10 మంది అట్లా వచ్చేవాళ్ళు. తర్వాత చిన్న పాక వేసుకున్నాం, పాక వేసుకుని పాకలో పెట్టుకున్నాం. పాకలో ఆరంభంలో ఎంతమంది వచ్చారా? రాలా. సైకిల్ కూడా లేదు, చాప కూడా లేదు, కుర్చీ కూడా లేదు, ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. అన్నీ ఇస్తాను, అభివృద్ధిలోకి తీసుకెళ్తానన్నాడు. ఇప్పటికే అభివృద్ధి స్టార్ట్ అయ్యింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అన్నీ ఇచ్చాడు. ఇచ్చాడేమో లేదా? జరిగిందా లేదా? దేవుడు చెప్పిన వాక్యము ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. స్కూల్లో ఉన్నప్పుడు ఈ వాక్యం నేను చెప్పా. ఇప్పుడు మన స్థితి కొంచెముగా ఉన్న రాబో దినాల్లో మనము మహాభివృద్ధి చెందుతామని చెప్పున్నాను నేను. నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. ఈరోజు అది కనపడుతుందా లేదా? అలాగే ఈరోజు నీ స్థితి కొంచెముగా ఉన్నా, నీ ఉద్యోగం చిన్నగా ఉన్నా, అసలు ఉద్యోగం లేని స్థితిలో ఉన్నావేమో, చిన్న జీతం ఉందని బాధపడుతున్నావేమో, దేవుని సన్నిధికి దూరం కావద్దు, ధైర్యంగా నిలబడు. దేవుడిచ్చినటువంటి భక్తిని నేను ఎక్కడ పోగొట్టుకున్నానో జాగ్రత్త వెదికి మరలది పొందుకో, మరలా చేయటం ప్రారంభించు. ఈరోజు నీ స్థితి కొంచెము ఉన్నా దేవుడు నేను ఎలా దీవించబోతున్నాడు తెలుసా? మహా అభివృద్ధిలోకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. నిన్ను చూసిన వాడికి ఆశ్చర్యం కలుగుతుంది, నిన్ను చూసిన వారికి వ్యసనం కలుగుతుంది. నిన్ను ఎగతాళి హేళన చేసిన వాళ్ళు సిగ్గుతో నీ ముందు తలదించుకుంటారు. అప్పులు అడగటానికి నీ కాళ్ళ యొద్దకు వచ్చేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రోషమగల దేవుడు.
ఎల్లకాలం నేను దరిద్రతలో కరువులో ఉంచడు, కన్నీళ్ళ మధ్యలో ఉంచడు. గుర్తుపెట్టుకో. ఎవరైతే ఎగతాళి హేళన చేసి మాట్లాడుతున్నారు మీ బంధువులు స్నేహితులు, వాళ్ళు సిగ్గుతో తలదించుకుంటారు. వాళ్ళకంటే దేవుడు నిన్ను గొప్పగా ఉంచుతాడు. ఈ మాట నీ హృదయం అనే పలక మీద రాసి పెట్టుకో. ఇది జరిగిన తర్వాత నాకు చెప్పు. దేవునికి స్తోత్ర. మర్రి విత్తనం ఉన్నదా? మర్రి విత్తనం ఫు అంటే గాలికి ఎగిరిపోతుంది. మర్రి చెట్టుని ఎప్పుడైనా చూసారా? ఓడలు వేసి చాలా పెద్దగా విశాలంగా వ్యాపించి ఉంటుంది పెద్ద చెట్టు. అంత పెద్ద చెట్టు ఎక్కడ దాగి ఉన్నది? ఫోన్ ఊదితే ఎగిరిపోయేటువంటి చిన్న మర్రి విత్తనములో అంత పెద్ద మర్రి చెట్టు దాగి ఉన్నది. అలాగే నీలో కూడా ఒక గొప్ప అభివృద్ధి దాగి ఉన్నది. ప్రతి వ్యక్తి గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. అది మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే నీకు మనోనేత్రలో చక్కగా వెలిగించబడినప్పుడు నీకు అది అర్థమవుతుంది. మీ పట్ల కూడా దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉన్నది. నీ పట్ల, నీ పిల్లల పట్ల. కురింగిపోగాక మనోనేత్రాలు మూసి సాతానుగాడు దేవుడు ప్రణాళిక నీ పట్ల ఏముందో అది నీకు తెలియకుండా చేసి నీ బ్రతికింతే ఇక నీకు భవిష్యత్తు లేదు, బాగుపడవు, పాపంలోకి వెళ్ళు, పాపం చేసేవాళ్ళు బాగున్నారు కదా అని నిన్ను వాడు కొరన తీస్తూ ఉంటాడు. కానీ నీకు మనోనేత్రాలు చక్కగా వెలిగించబడితే, దేవుణ్ణి జాగ్రత్తగా వెతికే వ్యక్తి అయితే దేవుని ప్రణాళిక నీ పట్ల ఏంటో నీకు క్లియర్గా అర్థమైద్ది. దానిని బట్టి నువ్వు సంతోషంగా ఉండగలవు, నెమ్మదిగా ఉండగలవు, సుఖంగా ఉండగలవు, ధైర్యంగా ఉండగలవు. ఎన్ని సమస్యలైనా లెక్క చేయవు, ముందుకు దూసుకొని వెళతావు. ఒకరోజు దేవుడు నన్ను దీవిస్తాడు. అంత పెద్ద మర్రి చెట్టు చిన్న విత్తనములో దాగి ఉంటుంది. అలాగే ఒక గొప్ప ప్రణాళిక, ఒక గొప్ప అభివృద్ధి నీలో దేవుడు దాచిపెట్టాడు. ఆయన ప్రణాళికలు దేవుడు దాచిపెట్టాడు, ఇస్తాడు. రాబో దినాల్లో ఈ ప్రక్క స్థలాలు మనమన్నీ తీసుకోవాలి. ఎందుకు? మీరందరూ కారులో వేసుకుని వస్తారు కదా, మీ కారులో అక్కడ పెట్టడానికి. గట్టికి చెప్పలు కొడుతూ దేవుడు నామమున మహిమపరచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక విషయం. రెండోదిగా ఇంకొక మాట చదవండి. మార్కు సువార్త 13:33 ఇంకోటి ఏంటి? నేను త్వరగా వస్తున్నాను, మెలకువగా ఉండను అన్నాడు. ఏంటి మెలకువ? వినండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను నిద్రపోతూ ఉన్నాను అనుకో, సడన్గా ఏదైనా ఒక వస్తువు, ఒక చిన్న పిల్లోడు ఇసిరేసాడు నా మీదకి. నేను నిద్రపోతూ ఉంటే నన్ను కాపాడుకోగలనా? కాపాడుకోలేను. ఆ వస్తువు వచ్చి ముఖాన తగులుతుంది. అదే నేను మెలకుగా ఉన్నాను అనుకోండి, ఆ పిల్లవాడు ఏదైనా వస్తువు విసిరేసినప్పుడు నేనేం చేస్తాను? ఆ వస్తువు నా వైపు వస్తున్నట్టుగా నేను గమనించాను కాబట్టి వెంటనే తల ఇట్లా ప్రక్క అంటాను, కాపాడుకుంటాను. మెలకుగా ఉండుట అంటే కాపాడుకొనుట అని అర్థం. పోగొట్టుకున్నావా వరాలు, తలాంతులు, అభిషేకాన్ని, పరిశుద్ధతను, యథార్థతను, పరిచర్యను, పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ అడిగి పొందుకో. అడిగి పొందుకున్నావా దాన్ని మెలకువగలి కాపాడుకోవాలి, పోగొట్టుకోకుండా. దేవా, నువ్వు కాపాడకపోతే నన్ను నేను కాపాడుకోలేను, నువ్వు రక్షించకపోతే నన్ను నేను రక్షించుకోలేను. కాపాడయ్యా, కాపాడయ్యా అని ప్రార్థన చేసుకుంటే దేవుడే కాపాడతాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అదేంటి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. 24వ అధ్యాయము మత్తయి సువార్త 42-44 వరకు. కావున ఏ దినము మీ ప్రభువు వచ్చునో, ఏ దినము మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండిడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి, అదుగో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. చాలు. ఉదాహరణకి ఒక దొంగ మీ ఇంటికి కన్న వేయాలని వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు అనుకో, నువ్వు నిద్రపోతావా? వాడోడు ఫోన్ చేసేవాడు వస్తున్నాడంట, కన్నం వేస్తాడంట. ఇంటికి కన్నం వేస్తే ఏం చేస్తాడు? డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టిపోతాడా? బంగారం తెచ్చి ఇంట్లో పెట్టిపోతాడా? కన్నం వేసాడంటే దొంగ ఏం చేస్తాడు? ఇంట్లో ఉన్న విలువైనటువంటి ఆభరణాలు, డబ్బులు, ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు, విలువైన బట్టలు మొత్తం తీసుకుని వెళ్తాడు. అలాగే దొంగ ఇక్కడ సాతాను అనే దొంగ వచ్చాడా, నీలో ఉన్న విలువైన మొత్తం తీసుకొని వెళ్తాడు. ఏంటిది? నీలో ఉన్నటువంటి వరాలను, తలాంతులను, నీలో యథార్థతను దొంగిలిస్తాడు, నీ పరిచర్యను దొంగిలిస్తాడు, నీలో పాటపడే తలాంతులు దొంగిలిస్తాడు. ఇలా
నీలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని సాతానుగాడు దొంగిలిస్తాడు, తీసుకొని పెడతాడు, భ్రష్టుడు చేయడానికి అవకాశం ఉన్నది. అందుకని దొంగ వస్తున్నాడని తెలియగానే ఇంటి యజమాని ఎలా కాపలా ఉంటాడో, ఎలా కాపలా ఉండి కాపాడుకుంటాడో, అలాగే దొంగనే సాతానుగాడు వస్తున్నాడు. నీ ఇల్లు అనేటువంటి ఆత్మీయ జీవితాన్ని దొంగలించాలని దొంగనే సాతానుగాడు వస్తాడు. అందుకని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి సాతాను శక్తులు వస్తున్నాయి, నీకు నేను ఇచ్చినటువంటి ఈ సంఘాన్ని దొంగిలించాలని, అంటే సంఘాన్ని పాడు చేయాలని, సంఘంలో భయంకర సమస్యలు పెట్టాలని, విశ్వాసుల సంఘానికి దూరం చేయాలని సాతానుగాడు వస్తున్నాడు అని ప్రభు చెప్పాడు. వెంటనే ఉపవాసం ఉన్నాము, ప్రార్థన చేసుకున్నాము, దేవుడిచ్చిన సంఘమైన మిమ్మల్ని కాపాడుకోవటం జరిగింది. ఇలా అవసరాన్ని బట్టి ఉపవాసం ఉండి గంటల గంట మోకాళ్ళ మీద ఉండి దేవుడు నీకు ఇచ్చిన వరాలైనా తలాంతులైన జాగ్రత్త కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ఆత్మీయతను, రక్షణ భాగ్యాన్ని జాగ్రత్తగా నువ్వు మెలుకోగలిగి కాపాడుకోవాలి. ఇదిగో నేను త్వరగా వస్తున్నా, జాగ్రత్త కలిగి ఉండు, ఏం పోగొట్టుకున్నావో వాటిని వెతికి మరలా సంపాదించుకో అని చెప్పా. మూడోది అక్కడే ఉంది, చదువు. ఏంటంట? ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పరలోకము నుండి ఏ దీవెన భూలోకానికి రావాలన్నా ప్రార్థన కావాలి. భూలోకం నుండి మన పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మొక్క నాటావు, నీరు పోయకుండా దాన్ని ఎదిగించగలవా? దాన్ని అభివృద్ధి చేయగలవా? అది ఫలించగలదా? బ్రతికిద్దా? బ్రతకదు. మొక్కకు నీరు ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితం ఎదగటానికి, ఫలించటానికి, అభివృద్ధి చెందటానికి, దేవునికి ఇష్టమైన జీవితం చేయటానికి, సాతాన్ని జయించటానికి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నీరు అనే ప్రార్థన జీవితం అంత ప్రాముఖ్యమైనది. ఆమేన్, హల్లెలూయా. చిన్నప్పటి నుంచి ఎంత తిన్నామో లెక్కేసుకుంటే ఎన్ని బస్తాలు తినుంటాం మనం, ఎన్ని ట్యాంకులు నీళ్లు తాగి ఉంటాం చిన్నప్పటి నుంచి లెక్కేసుకుంటే. అన్ని బస్తాలు తిండి తిన్నా, అన్ని ట్యాంకులు నీళ్లు తాగినా, ఒక్క పూట అన్నం తినకపోతే ఎలా ఉండిద్ది? నీరసం అయిపోద్ది బాడీ. ఏంటి అలా ఉన్నామంటే రాత్రి అన్నం తినలేదన్న. రాత్రి తినకపోతే చిన్నప్పటి నుంచి తిన్న బస్తాలు ఏమైపోయినాయి. ఒక్క పూట అన్నం తినకపోతే అమ్మాయా అడేసి ఎట్టి అమ్మ అన్నీ కూర్చొని ఏమే అడేసి తీసుకురమ్మ కొద్దిగా, అరే నీళ్ళు ఎట్టి తీసుకురా కొద్దిగా, బాబు రేట కొట్టుకుపోయారు నేను బాగాలేను ఎట్రా. ఏంటంటే రాత్రి అన్నం తినలేదు అక్క. రాత్రి ఒక్క పూట అన్నం తినకపోతేనే నీరసం అయిపోయావు. నిజమే, ఇది బలహీనమైన ఘట్టం. ఒక్క పూట ప్రార్థన చేయకపోతే నీ ఆత్మీయ జీవితంలో నీ అంతరంగ పురుషుడు ఎంత బలహీనమైపోతాడు ఎప్పుడైనా ఆలోచించావా? ఒక్క పూట నువ్వు ప్రార్థన చేయకపోతే ఆత్మీయ జీవితంలో దిగజారిపోతావు, పాపంలో పడిపోవడానికి అవకాశం ఉన్నది, దేవునికి దూరం అయిపోవడానికి అవకాశం ఉన్నది. అందుకనే దేవుడు ఏం చెప్పాడు? మెలకువగలిగి ప్రార్థన చేయుడి. ప్రార్థన చేసి మెలకువగా ఉండుడి. ఈ రెండింటికి తేడా ఏంటో చెప్తా, చదవండి. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చాలు. అలాగే లూకా సువార్త 21:36. మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుడైన యేసయ్య వచ్చినప్పుడు ధైర్యంగా ఆయన ముందు నిలబడి ఆయన రాజ్యంలోకి వెళ్ళటానికి నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మెలకువగా ఉండి ఆ తర్వాత ప్రార్థన. జాగ్రత్తగానండి. ఇక్కడేమన్నాడు? ప్రార్థన చేసి ఆ తర్వాత మెలకువగా ఉండాలంట. ఈ రెండింటికి తేడా ఏంటి చెప్తా వినండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటంటే ఈ శరీరంలో మెలకువ అవసరము. నువ్వు 24 గంటలు నిద్రపోతా ఉంటే ప్రార్థన ఎప్పుడు చేస్తావు? ఇంకా వేకునే మేల్కొని ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే లేవగానే బాత్రూమ్కి వెళ్ళొచ్చి కాస్త ముఖం నీళ్ళతో కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని నిలువు మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేయాలి, లేదా చిన్న మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేయాలి. మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నావా? కూర్చొనైనా నువ్వు ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకో, ఎట్లాగైనా కానీ ప్రార్థన చేయాలి. ప్రార్థనకి ఏమి అవసరము అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీ ఎదురుగా ఉన్నాడు నమ్ముతూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు నీ నోట్లో నుంచి మాటలు బయటకు రావాలి.
నువ్వు లోపల లోపల ప్రార్థన చేస్తూ ఉంటే నిద్రపోతావు నీకు తెలియకుండానే. ప్రార్థన చేసేటప్పుడు నీ నోట్లో నుంచి ఏ మాట అయితే బయటకు వస్తుందో ఆ మాట మీద నీ మనసు ఉండాలి. దేవుడు ఎదురుగా ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నాకు జవాబిస్తాడు, నమ్ముతూ ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ప్రార్థన చేసేటప్పుడు ఏక మనసుతో ప్రార్థన చేయాలి. చేస్తున్న ప్రార్థన మీద మనసు ఉండాలి. ఇంకెక్కడికి వెళ్ళకూడదు. హైదరాబాదు ప్రార్థన చేసేటప్పుడు వైజాగ్ ఇంకెక్కడికి వెళ్ళిపోతూ ఉండేది మనసానికి వెళ్ళకూడదు. నువ్వు చేస్తున్న ప్రార్థన మీద మనసు ఉండాలి. దాన్ని ఏక మనసు అంటారు. ఉదాహరణకి ఒక ఎస్ఐ గారు వచ్చారు, ఒక దొంగతో మాట్లాడుతున్నప్పుడు ఈ దొంగ ఆయనతో చూస్తా జేబులో చేపెట్టుకొని ఇట్లట దిక్కులు చూస్తా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎస్ఐ గారు ఏం చేస్తాడు? పెటామని ఒకటి వేస్తాడు. ఒక అధికారిగా నేను వచ్చి నీతో మాట్లాడుతున్నా, నువ్వు ఎక్కడ దిక్కులు చూస్తూ ఉంటావేంటిరా? అంత లెక్కలేని తరమా నీకు? కొడతాడు. ఒక మాస్టర్ గారు ఎదుట స్టూడెంట్ నిలబడి కూడా ఏదైనా అడిగేటప్పుడు మాస్టర్ గారు ఈ పిల్లడు ఎక్కడో చూసి సమాధానం చెబుతున్నాడు, ఎట్లా ఎక్కడ జేబులో చేపెట్టుకుని ఎక్కడో చూసి సమాధానం చెప్తున్నాను అనుకో, మాస్టర్ గారు పెట్ట 4 వేస్తాడు. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎక్కడో చూస్తున్నావేంటి అని. చూసారా? ఒక అధికారి మనతో మాట్లాడేటప్పుడే వారి ముఖంలోకి మనం చూస్తూ మాట్లాడాలి. అది మర్యాద, గౌరవం. ఒక మనిషితో, ఒక అధికారితో మాట్లాడేటప్పుడే నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలనుకుంటున్నాం కదా. యేసయ్య ఎవరు? సర్వలోకానికే చక్రవర్తి. ఆయన మించిన దేవుడే లేడు. ప్రార్థన చేసేటప్పుడు ఆయన నీ ప్రార్థన వినడానికి నీ ముందు వచ్చి నిలబడతాడు. నీ ముందు అంత పెద్ద గొప్ప అధికారి వచ్చి నీ ముందు నీవు నిలబడి ఉంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. మన నోటి నుంచి వచ్చేటువంటి మాటల మీద మనసు ఉండాలి. ఎదురుగా యేసయ్య ఉన్నాడు నమ్ముతూ ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను ప్రభువుని అడుగుతున్నాను కాబట్టి ఒకరోజు ఇవన్నీ నేను పొందుకుంటా అని నమ్ముతూ ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే అలా నమ్ముతూ ప్రార్థన చేస్తావో అవన్నీ అక్షరాల నీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు నిద్రపోకూడదు, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఈ శరీరము నిద్రపోకుండా ఈ శరీరంలో మెలకువ కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఏమి తప్పించుకుంటారంట? ఆ రోజు సాతాను ద్వారా వచ్చే శోధనలో నువ్వు తప్పించుకుంటావు. అప్పుడప్పుడు అంటుంటారు, మా కొడుకు పెద్ద శోధన అయిపోయాడన్నా, మా కోడలు పెద్ద శోధన అయిపోయిందన్నా, మా భర్త పెద్ద శోధకుడు అయిపోయాడన్నట్టు. ఎందుకు అయ్యాడు? నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయకపోతే సాతాను నీ భర్తలో ప్రవేశిస్తాడు, నీ కొడుకులో ప్రవేశిస్తాడు, నీ కూతురులో ప్రవేశిస్తాడు. దూరి సాతాను ఏం చేస్తాడు తెలుసా? నిన్నేం చేయలేక వాళ్ళ ద్వారా నిన్ను ఇబ్బంది పెడతాడు. నిన్ను ఎలా భక్తిలోంచి బయటికి లాగాలా, ఎలా నీ చేత బూతులు తిట్టించాలా, ఎలా నిన్ను దేవుడికి దూరం చేయాలా, ఎలా తగాదలు పెట్టాలా, ఎలా నీకు మనశ్శాంతి లేకుండా చేయాలని వాళ్ళలో దూరి నీ మీదకి వస్తుంటాడు గొడవకి. అందుకని ఉదయాన్నే లేచి మెలుగు కలిగి నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ రోజు మీ ఇంటిలోకే సాతాను రాడు. కాబట్టి నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ బంధువులందరూ క్షేమంగా ఉంటారు. ఇంట్లో శోధనే ఉండదు. దేవునికి స్తోత్రం. అలాగే చూపుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, నీ ప్రవర్తన ద్వారా సాతాను నిన్ను శోధించలేడు, నిన్ను ముట్టలేడు. ఏ ఇంటిలోనైనా మంటలు పొగ వస్తూ ఉంటే ఆ ఇంట్లోకి ధైర్యంగా ఎవడన్నా వెళ్ళగలడా? వెళ్తాడా? వెళ్ళలేడు. అలాగే పొగ అనే ప్రార్థన, ఉపవాసం అనే మంట నీ ఇంటిలో ఉంటే సైతాను గాడు నీ ఇంటిలో అడుగు పెట్టలేడు. ప్రజలాడు హల్లెలూయా. కనుక నీ ఇంటిలో శోధన ఉండదు. ప్రార్థన నీ ఇంటిలో ఉంటే యేసయ్య నీ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళలేడు. ప్రార్థన నీ ఇంట్లో ఉంటే ఎప్పుడు దేవుని మాటలు నీ ఇంట్లో నుంచి వస్తూ ఉంటే, టీవీ పెడితే దేవుని వాక్యము, దేవుని పాటలు, సెల్ ఫోన్ ఆన్ చేస్తే దేవుని పాటలు, దేవుని వాక్యాలు ఇలా నీ ఇంటిలో వస్తూ ఉంటే, నువ్వు నోరు తెరిస్తే దేవుని పాటలు, నీ ఆలోచన దేవుని మాటలు వస్తుంటే, ఇల్లు అని నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవుడు విడిచిపెట్టడు, నీ ఇంటిని విడిచిపెట్టడు. యేసు ఇంటిలోనే ఉంటాడు. కాబట్టి నీ ఇల్లు చాలా ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. ఆమేన్. అలాగే దేవుడు వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడాలంటే శక్తి కావాలి. సాతానుగాడు ఎవడంటే వాడు మైటీ. యేసయ్య ఎవరో తెలుసా? ఆల్ మైటీ. అంటే సాతానుగాడు శక్తి గలవాడు. యేసయ్య ఎవరో తెలుసా? సర్వశక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. సాతాను ఒక వ్యక్తిలోకి వచ్చాడంటే ఆ వ్యక్తి నిలబడగలడా? ఆ వ్యక్తి ఇటు ఊగుతాడు, ఇటు ఊగుతూ పడిపోతూ ఉంటాడు.
అంటే వాడిలో ఉన్న శక్తి ప్రభావం. యేసయ్య వచ్చి నిలబడ్డాడు అంటే ఆయన సర్వశక్తి గలవాడు. గొప్ప దేవుడు వచ్చి మన ముందు నిలబడ్డప్పుడు ఆయన ముందు నిలబడాలంటే మనకు శక్తి కావాలి. ఈ శక్తి ఎలా వచ్చిద్దంట? బూస్ట్ తాగితే వచ్చిద్దా? బోర్నవేటాకు వచ్చిద్దా? హార్లిక్స్కి వచ్చిద్దా? చికెన్ మటన్లకు వచ్చిద్దా? దేనికి వచ్చిద్దంట? ప్రార్థన చేస్తే ఈ శక్తి నీకు వచ్చింది. యేసయ్య వచ్చినప్పుడు ధైర్యంగా ఆయన ముందు నిలబడే ఆయన రాజ్యంలో ప్రవేశించి కోట్ల సంవత్సరాల దేవుని రాజుల సంతోషం గడపాలంటే యేసయ్య వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడడానికి శక్తి కావాలి. శక్తి కావాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఎలా ఉండాలంట? మెలకుగా ఉండాలి. అక్కడ మెలకువగలిగి ప్రార్థన చేయాలి, శరీరంలో మెలకువ. ఇక్కడ ప్రార్థన చేసి మెలకుగా ఉండాలి. ఇదేంటి? చాలా జాగ్రత్తగా రండి. దీని అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నీకు చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఈరోజు నీ భర్తకు ఒక ప్రమాదం రాబోతుంది, నీ భార్యకు ఒక ప్రమాదం రాబోతుంది, నీ పిల్లలకు ఒక ప్రమాదం రాబోతుంది, ఈరోజు నీ కుటుంబానికి ఇలా తిరగబోతుంది, నీ స్నేహితుడికి ఇలాంటి ప్రమాదం రాబోతుంది, లేదా నీ వ్యాపారంలో ఇలాంటి సమస్య రాబోతుంది, నీ ఉద్యోగం ఇలాంటి సమస్య రాబోతుందని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు చెప్తాడు. చెప్పాడా? అప్పుడు వెంటనే ప్రభువా తప్పించు 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 ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసిన తర్వాత మర్చిపోకూడదు, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఈ విషయం నాకు చెప్పాడు కదా, ఫలానా వ్యక్తి ద్వారా నీకు శోధన వస్తుందని చెప్పాడు కదా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళకపోవటమే మంచిది. ఇలాంటి గమనించాలి. అది చెప్పినప్పుడు జాగ్రత్త పడాలి. మా పాస్టర్ గారు ఒక విశ్వాసం తీసుకుని విజిటింగ్కి వెళ్ళేవాడు. నేను ఉదయాన్నే లేచి ఆ మందిరం అంతా కసు ఉడుచుకొని, ఏది డిగ్రీ అయిపోయి జాబ్ చేస్తూ మానేసి వచ్చి సేవలో అంట్లు కడుక్కొని నేనే వంట చేసుకుంటూ ఉండేవాడిని. వంట చేసి అక్కడ పెట్టేసి ప్రార్థన చేసుకుంటా ఉంటా. పాస్టర్ గారు కలిసి భోజనం చేస్తాం. మందిరం వెనక రూమ్ పాత మందిరంలో ఉన్నట్టుగా. లోపల నేను ఒక్కనే ఉన్న, ఊరి చివరి ఉన్నది మందిరం ఇలాగే ఒక్కనే. ఒక అమ్మాయి వచ్చి లోపలికి రూమ్లో డైరెక్ట్గా వచ్చేసింది. అమ్మ ఆగు అన్నాను. ఏంటమ్మా అన్నా? అన్నా మీకు ఇవ్వమని అమ్మ ఈ సొక్కా ఇచ్చిందన్నా అంది. ఆ సొక్కా ఆడ పడేసి నువ్వు వెళ్ళి మందిరంలో కూర్చోపో అన్నాను. వెళ్ళిపోయి సీరియస్గా చెప్పాను, ఓ బయటికే అన్నాను. ఎందుకంత సీరియస్గా చెప్పానంటే, తెల్లవారుజామున ప్రార్థన చేసేటప్పుడు ప్రభు చెప్పాడు, ఈరోజు ఒక అమ్మాయి వస్తుంది, జాగ్రత్త ఆ అమ్మాయితో అన్నాడు. ఏంటి ప్రభు అంటే, ఆ అమ్మాయి నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటుంది, జాగ్రత్త అన్నాడు. అప్పుడు వరకు అన్న అని పిలుస్తుంది. అన్న ప్రైజ్లాడన్న అన్న అంటుంది, బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు మా అమ్మ ఈ వండింది తీసుకొచ్చి పెడుతుంటే బ్రహ్మాండంగా తింటా ఉండేవాళ్ళం. మన చెల్లెలే కదా అనుకున్నాం. కానీ తన లోపల ఉన్నటువంటి రహస్యం నాకు తెలియదు కదా, దేవుడు చెప్పాడు కదా, ప్రార్థన చేసుకున్నప్పుడు కాపాడని ప్రార్థన చేసుకున్నాను, మెలుకోగలిగి ఉన్నాను. మెలుకోగలిగి ఉంటే అర్థం ఏంటి? గుర్తుపెట్టుకొని ఉన్నా, అమ్మో ఆ అమ్మాయి వస్తే జాగ్రత్తగా మాట్లాడాలి, ఆ అమ్మాయి వస్తే దూరంగా పెట్టాలి, ఆ అమ్మాయిని, ఆ అమ్మాయితో ఇంక ఎక్కువ మాట్లాడకూడదు. మనం మొన్నటిదాకా తెలియక అన్న అంటే మంచిదే, క్లోజ్గా మాట్లాడాం, మంచిగా మాట్లాడాం, వామ్మో ఆ అమ్మాయి మనసు లేదు ఉందంట, వద్దు నాయనో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్పాడు కదా, ఇక నేను మెలుగుగా ఉన్నా, జాగ్రత్తగా ఉన్నా. వచ్చింది రాగానే సీరియస్గా బయటికి అన్నాను, వెళ్ళిపోయి. నా జీవితంలో ఇలాంటివి ఎన్నో. ఎందుకంటే సేవకుడు బలంగా వాడబడుతున్నాడు, రాబో దినంలో ఒక గొప్ప దైవ సేవకుడు అవుతాడు, లక్షల మందిని రక్షించి సేవకుడు అవుతాడు. ఇతనికి ఎలా మచ్చ వేయాలా, ఇతన్ని ఎలా నాశనం చేయాలని సాతానుగాడి ప్లాను. అందుకని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఏదైతే చెప్పాడో పలానా వ్యక్తితో జాగ్రత్తగా ఉండని, అలాంటి వాళ్ళతో తక్కువగా మాట్లాడతాను. దేవుడు చెప్పినాడు కదా, వాళ్ళకి చెప్పను, నేను ఎవరు చెప్పను. మళ్ళీ దేవుడు చెప్పాడని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మనసులో పెట్టుకొని జాగ్రత్తగా కలిగి నడవటమే ప్రార్థన చేసిన తర్వాత మెలకుగా ఉండుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మెలకువ కలిగి, ఈ శరీరము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు కొన్ని రహస్యాలు నీకు చెప్తాడు. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎవరి మనసు ఎలా ఉన్నది, ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎవరి ఇంటికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎంత మాట్లాడాలి, మొత్తం చెప్తాడు దేవుడు సీక్రెట్లు. యేసయ్య అన్నాడు, నేను మీకు స్నేహితుడుగా ఉంటానన్నాడు. స్నేహితులు అంటే అర్థం ఏంటి తెలుసా? స్నేహితుల మధ్యన రహస్యాలు ఉండవు, రహస్యం లేకుండా అన్నీ చెప్పేస్తాడు దేవుడు. చెప్పిన తర్వాత ఆ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసిన తర్వాత మెలకుగా ఉండుట అంటే అది. ప్రార్థన తర్వాత ఉండవలసిన మెలకువ, మనసులో మెలకువ ఉండాలి, ఆత్మలో మెలకువ ఉండాలి. ప్రార్థన చేయక మునుపు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, శరీరం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నిత్య నివాసి, నీకు స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు.
తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపి మా మధ్యకి దిగివచ్చి మీ దాసుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో బహు తేటగా సూటిగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. దేవా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ద్వారము యొద్దన నిలిచి ఉన్నాను, సమీపముగా ఉన్నాను, సిద్ధముగా ఉండండి, మిమ్మల్ని తీసుకొని పరలోక రాజ్యానికి వెళతాను అని మీరు మాట్లాడారు. ఎలా సిద్ధపడాలో 3 విషయాలు మీరు మాకు నేర్పించారు. 1, జాగ్రత్త కలిగి ఏమి పోగొట్టుకున్నామో వెదకి మరలా వాటిని మేము పొందుకోవాలని, మనోనేత్ర వెలిగించండి అని ప్రార్థన చేసుకుని మనోనేత్ర వెలిగించుకోవాలని, అప్పుడు ఎక్కడ మేము ఏం పోగొట్టుకున్నామో మాకు అర్థమవుతుందని, స్వీపిరి తీసుకొని ఊడ్చినప్పుడే నాణ్యం దొరుకుతుందని. స్వీపిరి అంటే వాక్యము, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యపు వెలుగులో మేము ఏం పోగొట్టుకున్నామో మాకు అర్థమవుతుందని మీరు మాకు నేర్పించారు. అందుకు నీకు స్తోత్రం. ఇలా వెతికి పోగొట్టుకున్న వాటిని మేము మరలా సంపాదించుకున్నప్పుడు పోగొట్టుకున్న సంతోషాన్ని మరలా మేము పొందుకుంటామని, ఇప్పుడు కొంచెముగా ఉన్న మా ఆశీర్వాదము తొదక మహాభివృద్ధి చెందుతుందని మీరు మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రం. 2వదిగా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి కాపాడుకోవాలని, పాపంలో పడకుండా కాపాడు ప్రభువా, కాపాడు ప్రభుని ప్రార్థన చేసుకొని మమ్మల్ని మేము కాపాడుకుని నేర్పించిన స్తోత్రం. 3వదిగా ప్రార్థన చేసేవారుగా ఉండాలని, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని, ప్రార్థన లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేమని, ప్రార్థన లేకపోతే పరలోకం నుండి ఏ దీవెన మా యొద్దకు రాదని, ప్రార్థన లేకపోతే సాతాన్ని జయించలేమని, సాతాన్ని ఓడించలేమని, పరిశుద్ధమైన జీవితం చేయలేమని, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని. సర్వశక్తి గల దేవ, మీరు వచ్చినప్పుడు మీ ముందు నిలబడాలంటే శక్తి కావాలి, శక్తి కావాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తరువాత ప్రార్థనలో ఏమైతే మీరు జాగ్రత్తలు చెబుతారో మనస్సులో ఉంచుకొని జాగ్రత్తగా మేము కాపాడుకోవాలని, ఇలా మనస్సులో ఆత్మలో మెలకువగలిగి కాపాడుకోవాలని. ప్రార్థన చేయక మునుపు మెలకు ఉండాలి, శరీరములో ప్రార్థన చేసిన తర్వాత మెలకు ఉండాలి, మనస్సులో ఆత్మలో కాపాడుకోవాలి. ఇలా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మీరు మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రం. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కన్నిటాత్మను కుమ్మరించండి, మనోనేత్ర చక్కగా వెలిగించండి, భయము భక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీరు రాజ్యంలో ప్రవేశిస్తున్న తగిన కృప చేత నింపండి. ఇదిగో మందిరంలో ఉన్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నా. మీరు వచ్చినప్పుడు ఈ బిడ్డలందరూ నీ ముందు ధైర్యం నిలబడాలి, వీళ్ళ కుటుంబాల్లో ఉన్న బంధువులందరూ ధైర్యం నీ ముందు నిలబడి అందరూ నీ రాజ్యానికి రావాలి, మేమందరం మీ రాజ్యానికి రావాలి. అలాంటి జాగ్రత్త, అలాంటి మెలకువ, అలాంటి ప్రార్థనా జీవితము అనుగ్రహించమని నేను అడుగుతున్నానయ్యా. అలా ఆశీర్వదించి నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని అడుగుతున్నా. బయలుదేరి వెళుతున్న మీ సరైన సముఖాన్ని తోడుకొంచండి, సకల క్షేమ గమ్యము చేర్చి నీ దివ్యనామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఆదివారపు ఆరాధన ముగించబడినది. ఓపికతో వాక్యమైన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.